ఇక దాని తర్వాత కేసీఆర్ని కలిసిన మాజీ గవర్నర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేశారు. నిజంగా ఈ నరసింహన్ ఏడున్నాడో కానీ పాపం ఆయన మంచోడా. ఏది ఏమైనా కూడా కేసీఆర్ మీద ఎంత ప్రేమ ఉన్నది చూడు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆరోగ్యం బాగాలేదని ఆయన నచ్చి కలిసి పరామర్శించిపోయి. ఇది కదా ఒక వ్యక్తికి మానవత్వం ఉండాలి. ఏదో ఏంది పై నుండి అధిష్టానం చెప్తేనే మేము వచ్చి కలుస్తాం. ఇక చూడుర్రి ఏంది అంటే తెలంగాణ ప్రజలందరికీ తెలవాలి. ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ను రాష్ట్ర మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ను పరామర్శించిన నరసింహన్ దంపతులు ఆ తర్వాత బీఆర్ఎస్ అధినేత కుటుంబంతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు తమ నివాసానికి వచ్చిన అతిథులను కేసీఆర్ దంపతులు నిండు మనస్సుతో సత్కరించారు. వారికి పట్టు వస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్ధతిలో అతిథి మర్యాదలు చేశారు. కేసీఆర్ దంపతులను చూపించిన ఆదరాభిమానాలకు నరసింహన్ దంపతులు పూర్తి స్థాయిలో కూడా ఏం చేసి అభినందనలు తెలిపారు. ఇదిలా ఉంటే కేసీఆర్ గత నెలలో బాత్రూంలో జారిపడి తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన యశోద హాస్పిటల్లో చికిత్స పొందగా 4 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అప్పటి నుంచి ఆయన నందినగర్లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పలువురు ప్రముఖులు ఆయనను పరామర్శించేందుకు వస్తున్నారు. గురువారం ఏపీ సీఎం జగన్ కూడా వచ్చి పరామర్శించిండు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు కలకాలం ఆయుర ఆరోగ్యాలతోనే సుఖ సంతోషాలతోనే ఉండాలని దీవించండు పెద్ద మనసు చేసుకొని. అంటే వాస్తవాలను మీరు గ్రహించాలి తెలంగాణ ప్రజలను. ఇక్కడ ఏం జరుగుతున్నది ఏం జరగబోతున్నది అనేది కూడా యావత్తు తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే నరసింహన్ దంపతులు ఏంది అంటే ఒక మానవత్వంతో వాళ్ళు వచ్చి ఇక్కడ ఎవరిని కేసీఆర్ను పరామర్శించాడు. అదే రేవంత్ రెడ్డి ఎట్లా వచ్చిండు పైన అధిష్టానం రాహుల్ గాంధీ పొమ్మంటేనే పోయినా అని చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి. అంటే కాంగ్రెస్ వాళ్ళకు ముఖ్యమంత్రికి ఉన్న తేడా గవర్నర్ నరసింహన్కు ఉన్న తేడా చాలా కీలకమైనదని మీరు గ్రహించాలి. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా, గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రజలారా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అనేది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి. చూసిర్రా మొత్తానికి